నమస్కారాలు. అలాగే నా ఫ్రెండ్స్, నా టీం, వీళ్ళందరూ కూడా థ్యాంక్స్. ఫస్ట్ ఈ కథ రాసుకున్న తర్వాత నేను నా ఫ్రెండ్ రాజనీకి చెప్పాను. అంటే చాలా చోట్ల చెప్పాను, చెప్తే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ కథ కాదు, డైరెక్ట్ రావాలని చెప్పి చాలా సార్లు కథలు పట్టుకుని తిరుగుతున్నా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. మా ఫ్రెండ్కి చెప్పాను ఈ కథ, చెప్తే సరే నేనున్నాను, నీకు నీ వెనకాతలు ఉంటాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు మా ఫ్రెండ్ రాజు. నాకు తర్వాత మెల్లిగా స్టార్ట్ అయిన సినిమా అలాగా. సారీ, ఫస్ట్ టైం కదా మాట్లాడుతున్నా, బాగా టెన్స్ బాగా. షూట్ లో చేశాను కానీ బ్రో ఇలా మైక్ ఇలా స్టేజ్ మీద ఎప్పుడు చెప్పలేదు కదా, ఫస్ట్ టైం. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ టైం నేను ఫోన్ చేసి నందు గారికి చెప్పాను అనమాట. నందు గారికి చెప్పి కథ అప్పుడు పెట్టుకున్న దీనికి పేరు గాండు అని పెట్టాను అనమాట. యాక్చువల్లీ దీనికి సినిమా, ఈ సినిమాకి పెట్టిన పేరు ఫస్ట్ పేరు గాండు అని పెట్టా. కానీ మనకి చాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు. ఆయన అదొక్కటే చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తే అదే ముందు చెప్పారు. చెప్పేదానిలో ఫస్ట్ ఈ సినిమా టైటిల్ ఫస్ట్ అలా పెట్టుకున్నాను, నాకు తర్వాత ఫస్ట్ నందుకు కథ చెప్పాను, అప్పుడు గాండు అని పేరు అంటే దీనికి అంత అగ్లీగా ఉండి పేరు ఉండాలి కదా అని చెప్పి ఫస్ట్ గాండు అని పెట్టాను. తర్వాత అది అక్కడ చాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనున్నారు కాబట్టి ఇంకా అంత అగ్లీగా కనబడాలని చెప్పి అప్పుడు అగ్లీ స్టోరీ అని పెట్టాను అనమాట. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ నందు గారికి చెప్పి స్టోరీ చెప్తే ఆయన ఫస్ట్ నన్ను నమ్మలేదనుకుంటా కదా బ్రో, వీడు ఎలా చేస్తాడు ఏంటో అని. నమ్మకపోతే సినిమా ఎలా చేస్తారండి, మరీ దారుణం. నేను ఖండిస్తున్నాను. ఇప్పుడే కథ చెప్పిన తర్వాత సపోర్ట్ బ్రో. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా కథ చెప్పిన వెంటనే బ్రో అలా ఉన్నటువంటి కార్తిక్ ని బయటకు తీసుకురా బ్రో. వీడేమో చాలా సార్లు అన్నారు, వీడేమో నువ్వేంటి బ్రో, ఈ కథ ఏంటి బ్రో అని చెప్పి. అదే అంటే అసలు ఈ ట్రైలర్ చూసిన వాళ్ళకి నేను వేసే డ్రెస్సింగ్ కి కళ్ళద్దాలకి సంబంధం లేదు. మీరు మా ఇంటర్ కాలేజ్ లో జూనియర్ లెక్చరర్ లా ఉన్నారు, స్టోరీ తీస్తారని అనుకుంటాం బ్రో. అంటే బయటకు ఒకలా ఉండి లోపలికి ఒకలా ఉంటారు కదా బ్రో అందరూ, అది ఆ లోపల యాంగిల్ చూపిద్దాం అని చెప్పి ఈ కథ ఉంది. యా, నేను కూడా నమ్మలేదు కదండి. సో నెక్స్ట్ అవికా గారికి చెప్పాను అనమాట స్టోరీ. అంటే అవికా గారు ఎందుకు తీసుకున్నానంటే, అవికా గారు బాలికా వధు, చిన్నారి పెళ్లి కూతురు చేసి ప్రతి ఇంట్లోకి చాలా రూటెడ్ గా వెళ్ళిపోయారు అనమాట ఆవిడ. ఈ కథలో హీరోయిన్ కొద్దిగా పెయిన్, సఫరింగ్ అది ఉంటది. సో అలాంటప్పుడు వేరే అమ్మాయిలు ఎవరైనా చేస్తే అది అందరూ ఓన్ చేసుకోలేరు. అదే అవికా చేసింది అంటే మన ఇంట్లో అమ్మాయి ఏదో ఫీల్ అవుతుంది, మన ఇంట్లో అమ్మాయికి ఏదో కష్టం వచ్చింది అని చెప్పి ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పి అవికా గారిని తీసుకున్నాను అనమాట. ఇంకా బ్రో ఈ కథ చెప్పింది తర్వాత నెక్స్ట్ బెక్కిం వేణుగోపాల్ గారికి చెప్పాను. అంటే హీరో గారికి వాళ్ళకి చెప్పకముందే చెప్పాను కదా సార్. అవునా, ఫస్ట్ స్పీచ్ తోనే వైరల్ మీరు. అంటే టెన్షన్ వచ్చేస్తుంది బ్రో యాక్చువల్ గా. అది మీరు టెన్షన్ పడుతున్నట్టు లేదు. అక్కడి నుంచి ఎవరికి వచ్చారు. ఓకే మా కెమెరా ఓకే.